ఒకే ఒక్క రోజు 1500 మంది బతుకులు నిలువన నీట మునిగాయి. ఊరి మీద చచ్చేంత ప్రేమున్నా వేరే దారి లేక గుండెలు పగిలే కన్నీళ్లతో ఖాళీ చేసి వెళ్ళిపోయారు. అలా 10 సంవత్సరాలు నీటి గర్భంలో నిద్రపోయిన ఊరు తన చరిత్రను, ఆ గ్రామస్తుల జ్ఞాపకాలను మళ్ళీ చాటి చెప్పడానికి బయటపడింది. ఇది చింతిరాల, ద గాడ్ ఫాదర్ ఆఫ్ విలేజెస్. నీటి అడుగున నలిగిపోయిన నాటి సజీవ సాక్ష్యాలకు నిలువుటెత్తు నిదర్శనం. ఈ రచ్చబండలు అనేవాళ్ళు ఇవి ఊరికి ప్రాణం లాంటి బంధాలను నిలపడంలో 90% విడాకుల కేసులు వచ్చినా, కొట్లాట కేసులు వచ్చినా స్టేషన్ కు పోకుండా ఆనాడు ఇలాంటి రచ్చబండలోని భార్యాభర్తలకి భయం చెప్పి వారు కలిసి ఉండేలా చేసేవారు. ఈనాడు ఆ పెద్దరికం లేదు కాబట్టే చాలా మంది భార్యాభర్తలు విడిపోతున్నారు. పల్లెటూళ్ళకి వచ్చినప్పుడల్లా ఇలాంటి రచ్చబండలను చూస్తే గుర్తొస్తుంటారు. బంధాలను నిలబెట్టేటటువంటి దృఢమైనటువంటి పునాదులు అని చెప్పాలి. బొడ్రాయి సెంటర్ కూడా ఇదే. మామూలు లేదు, లారీలు వచ్చినాయి. పోతాను పాబుద్ది కాక ఇటు వాటర్ కమ్మినా గానీ ఒక 10 రోజులు 15 రోజులు కొంతమంది ఇక్కడే ఉన్నాం. అంటే పూర్వం పెద్దోళ్ళు అయితే ఒకే ఇల్లు అనమాట. తర్వాత వాళ్ళకి పిల్లలు పుట్టి ఇద్దరు వేరుపడిన తర్వాత మధ్యలో గోడ పెట్టేసి అన్నదమ్ములు ఇల్లు కట్టుకున్నారు. చూడండి, అంటే పూర్వకాలంలో మన పెద్దలు ఎంత పెద్ద పెద్ద ఇల్లు కట్టారనే దానికి ఇది నిదర్శనం. చూస్తున్నారు కదా, వెనక బ్రిడ్జి, నీళ్లు బండి మీద దాటి వెళ్ళిపోతున్నాం. ఎట్లయినా కొద్దిగా రిస్క్ ప్రయాణమే ఇది. కృష్ణమ్మ ప్రవాహం అతి కష్టం మీద దాటుకొని పాత చింతిరాల గ్రామంలో అడుగు పెట్టాం. ఈ ప్రాంతం అయితే మునగలేదు, ఆంజనేయ స్వామి గుడి కూడా మునగలేదు. ఇవన్నీ చింతిరాల గ్రామానికి చెందిన దేవాలయాలు. అలాగే చింతిరాల గ్రామానికి సంబంధించిన పాఠశాలలు ఇక్కడ కనిపిస్తున్నాయి. అన్నీ దాటుకొని ఈ గ్రామంలో మనం అడుగు పెట్టాం. హలో, నమస్తే, నేను మీ రామనాయుడు. ఈ రోజు అయితే మనం చింతిరాల గ్రామం వచ్చాం. తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలో ఉన్నటువంటి. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ప్రతి ఇల్లు కూడా చాలా క్లియర్ గా విజిబిలిటీతో చూపిస్తాను అనమాట. ఎన్ని నిమిషాలు వచ్చినా ఈ ఊళ్ళోకి వెళ్ళి ప్రతి ఇల్లు, కొన్ని సంవత్సరాల తర్వాత కూడా మీ ఇల్లు మీరు చూసుకునేలాగా ప్రతి ఇల్లు చూపించే ప్రయత్నం చేస్తా. ప్రస్తుతానికైతే మనం మెయిన్ ఇక్కడ రోడ్డు దగ్గరకు వచ్చాం. ఇక్కడైతే మనకి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం, రాజీవ్ గాంధీ గారి విగ్రహం కనిపిస్తుంది. ఈ విగ్రహాలు ఇక్కడ డేట్ అయితే మనకు క్లియర్ గా కనిపిస్తుంది. 12/2/2010లో ఇక్కడ విగ్రహావిష్కరణ జరిగింది. అప్పటి ఎమ్మెల్యే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, అప్పుడు ఉన్నటువంటి మండల ఎంపీపీ పాలేటి రామారావు గారు, ఇక్కడ మళ్ళీ బానోతు బుజ్జిబాబు గారు, ఇలా ఉన్నాయి. జెడ్పీటీసీ అనుకుంటా, మిగతా అక్షరాలు సరిగ్గా కనిపించడం లేదు. ఇక్కడ మూలంగుండి పెద్దరెడ్డి గారు, నరసింహరావు గ్రామ పంచాయతీ విగ్రహదాతనుంది. చూసారు కదా, ఇక్కడ మనం ఎంట్రన్స్ లో ఉన్నాం. లోపలికి వెళ్తే 100 ఇల్లు కృష్ణానది గర్భంలో కనిపిస్తాయి. కన్నీళ్లతో గ్రామాన్ని ఖాళీ చేశారు. చివరి వరకు చూడండి, ప్రతి ఒక్కరి ఇల్లు కూడా చూపించాను. ముఖ్యంగా చింతిరాల గ్రామ ప్రజలకి మీ యొక్క ప్రతి ఒక్క ఇల్లు చివరి నిమిషం వరకు మా ఇల్లు లేదు అనుకోవద్దు. వీడియోలో ఎండు వరకు చూస్తే మీ ఇల్లు మీకు కనిపిస్తుంది. బాస్ ఇల్లు మారడం చూస్తుంటారు, అడ్రస్లు మారడం చూస్తుంటారు, కానీ ఒక ఊరే మ్యాప్ నుంచి మాయమైపోవడం ఎప్పుడైనా చూసారా? చూస్తారు అరుదుగా. కృష్ణమ్మ నీటితో కప్పేసింది, కానీ ఆ ఊరితో ఉన్న అనుబంధాన్ని, జ్ఞాపకాలను ఎవ్వరు ఎరేజ్ చేయలేరు కదా. ఒకప్పుడు ఈ వీధుల్లో ఉదయాన్నే ఆవుల అంబారావాలు వినపడేవి. ముంగిట ముగ్గులు, పండుగ వస్తే బంధువుల సందళ్ళు, పిల్లల కేరింతలతో ఊరంతా పచ్చగా ఉండేది. కానీ పులిచింతల ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి కావడంతో ఆ ఊరి తలరాతే మారిపోయింది. ఇది కేవలం ఒక నీటి ప్రాజెక్టు కథ కాదు, నీటి అడుగున మునిగిపోయిన 1500 పైగా మానవ సంబంధాల జ్ఞాపకాల కథ. ప్రభుత్వం R&R ప్యాకేజీ ఇచ్చింది, కాదనలేదు. కానీ పుట్టిన నేలను, కట్టుకున్న ఇళ్లను వదిలేసి వెళ్ళడానికి ఏ ఒక్కరికి మనసొప్పలేదు. ఏమైనా సరే ఊరిని ఖాళీ చేయం అని జనం భీష్మించి కూర్చున్నారు. కానీ వారికి ప్రకృతి అంత సమయం ఇవ్వలేదు. వర్షాలు బాగా పడటం, పులిచింతల రిజర్వాయర్లో నీటి మట్టం అనుకున్న దానికంటే అనూహ్యంగా పెరగడంతో బ్యాక్ వాటర్ చాలా వేగంగా వస్తుంది. ఈ క్రమంలోనే చింతిరాల పొలాలను ముంచెత్తడం ప్రారంభించింది. నీరు వేగంగా వస్తుంది కదా అని జనం ఎవరు తొందరపడలేదు, ఖాళీ చేయడానికి ఇష్టపడడం లేదు. ప్యాకేజీ ఇస్తామన్న రోజే తెలుసు ఊరు మునిగిపోతుంది అని. కానీ ప్రాజెక్టు ఎంతో దూరంలో ఉంది, మా ఊరు మునగదేమో, కేవలం ఆ ఊహతోనే ప్యాకేజీ ఇస్తున్నారేమో అనుకున్నారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో మా ఊరు మునగదు అన్న ఆలోచన, ఆ ఆలోచనతోనే వారు ఎట్టి పరిస్థితుల్లో ఆ ఊరు నుంచి బయటికి వెళ్ళాలి అనుకోలేదు. కానీ ఆ ఒక్క రోజే, అవును, కేవలం 24 గంటల్లోనే పరిస్థితులు తారుమారైపోయాయి. అనుకున్న దానికంటే వేగంగా ఊరు చుట్టూ నీరొచ్చేసింది. ప్రభుత్వ యంత్రాంగం వెంటనే స్పందించి గ్రామంలోకి లారీలు, పోలీసు బలగాలను దించి పాడి పశువులను, ఉన్న పలంగా సామాన్లను లారీల్లో తోస్తూ, కడుపున పుట్టిన పిల్లలను పట్టుకొని ఊరి జనం పరుగులు తీస్తూ
ఇళ్లను ఖాళీ చేయడం మొదలుపెట్టారు. 100 ఏళ్లుగా కాపాడుకున్న ఇళ్లకు తాళాలు కూడా వేయకుండా వెనక్కి తిరిగి చూస్తూ ఏడుస్తూ ఆ గుండె బాధ చెప్పలేం, వర్ణాతీతం. ఆ ఒక్కరోజు ఇక్కడ జరిగిన అరుపులు, గోలలు, కన్నీళ్లు ఆ కృష్ణమ్మకు మాత్రమే తెలుసు వారి గుండె పడిన వేదన. 3 టైపులు గాబులు చెక్ చేశారు. ఈ దర్వాజా చూడండి ఎంత బలంగా ఉందో. ఎన్ని రోజులు కృష్ణమ్మ నదిలో మునిగి ఉన్నా ఎంత బలంగా ఉందో. ఇక్కడ ఒక కుటుంబం భద్రంగా బతికింది. కానీ ఆ ఒక్క రోజు రాత్రి వీళ్ళు ఇంట్లోంచి బయటపడ్డాక మళ్ళీ గుమ్మాన్ని చూడడానికి వాళ్లకు 10 సంవత్సరాలు పట్టింది. పదేళ్ల పాటు నీటిలో ఉన్న ఈ పునాదులు ఇన్ని తుఫాన్లను, నీటి ఒత్తిడిని తట్టుకొని ఎలా నిలబడ్డాయి, వాటి నిర్మాణాలు ఎంత పటిష్టమైనవో చెప్పడానికి ఇవే సజీవ సాక్ష్యాలు. డెబ్బై అడుగులు ఉంటుంది ఇది బావి. అప్పట్లో మీ ఊరికి ఇదే మా ఊరు నీళ్ళు మొత్తం ఇదే గేటు బాగాలేకుండా కృష్ణానది పక్కన ఉన్న బావినే వాడేవాళ్ళు. అన్ననే నిండిపోలా ఏది వీళ్ళేనా బాబాయ్? చాలా పెద్దదిగానే. అప్పట్లో పెద్ద భూస్వామి నువ్వైతే. ఆ? 150 ఎకరాలు. కృష్ణానది మునుగుతో మొత్తం పొలాలు వదిలేసుకొని బార్కి 6 గదులు, ఇటు 6 గదులా? ఇటు 3 పడమటి గది అంటే పూజ గది. ఆలయ అర్చకుల యొక్క ఇల్లు 2 అంతస్తుల భవనం. చిన్నప్పటి నుంచి పెరిగిందే అది. పెళ్లి అయిన తర్వాత పెద్దలు ఏరుపడ్డాక ఇది కూడా బాగుంది కదా బాబాయ్. అప్పట్లో పట్టణానికి చేశారు, నేను వచ్చి ఇల్లు కట్టారు. బాగుంది బాబాయ్. ఏం కదా ఇది? పద, ఇదైతే బాగుంది. ఇది హాలు పెద్దగా ఉంది. దేవుడి గది, వంటిల్లు. ఈ హాల్లోనే పడుకోవడం, తింటాం, మొత్తం. టీవీ కూడా ఇక్కడ పెట్టుకునేటోళ్ళు. టీవీ బాగుంది. బాగుంది ఇల్లు. దూలం వేశారు పైన స్లాబా లేకపోతే దూలాల మీద స్లాబ్. చిన్న చిన్న ఇటీ బిల్ల ఉంటుంది, అది. ఓకే, టాచ్ బిల్ల అంటే ఏంది? టాచ్ బిల్ల అంటే తెలియదు నాకు. బిల్లాలు కట్టాను మొత్తం. 55లో కట్టండి ఇది. 1955లో కట్టారా? 1955లో కట్టారు. కృష్ణానదిలో ప్రాజెక్ట్ కట్టడం 2010లో ఖాళీ చేయాల్సి వచ్చింది. 2010 దేవుడు బొమ్మ ఎవరితో పెళ్లి అయినప్పుడు పెట్టినట్టున్నారా? పెళ్లి అయినప్పుడు పెట్టారు. లేదు కాబట్టి ఫస్ట్ ఒక సైడ్ వెళ్ళి మళ్ళీ వచ్చేప్పుడు రిటర్న్ లో ఇంకో సైడ్ చూపిస్తాను. ఈ బజార్లో ఇల్లన్నీ ఇవన్నమాట. సెంటర్ వరకు ఇది సెంటర్. అక్కడ శివాలయము, ఆంజనేయ వేణుగోపాల స్వామి ఆలయం ఉంది. అయితే ముందు మళ్ళీ ఈ సైడ్ కూడా ఇల్లు చూపిస్తాను మీకు. ఇందాక చూపించలేదు ఎందుకంటే చూడండి, బజార్ మెయిన్ బజార్లో రైట్ సైడ్ చూపించాను, వచ్చేప్పుడు లెఫ్ట్ సైడ్ చూపించలేదు. ఈ ఇల్లు అయితే పెంకు కూడా తీయలేదండి ఇంకా. అంటే చూడండి, ఈ ఇంటికి ఎక్కడి వరకు నీళ్ళు వస్తున్నాయో చూస్తారా? చూపిస్తాను అది కూడా. మనం లోపలికి వెళ్దామా? సాహసం చేయటమే, ఇక సాహసం చేయరా డింబక. వాస్తవానికి ఈ ఇంట్లోకి నీళ్లు ఇక్కడ వరకే వస్తున్నాయండి. ఇది వంటగది అయి ఉంటుంది మేబీ. ఇక ఇక్కడ వరకు వస్తున్నాయి అనమాట. ఈ చార వరకే నీళ్ళు వస్తాయి, ఇల్లు మొత్తం మునగదు. ఇది ఏదైతే చార ఉందో ఇక్కడ కనిపిస్తున్న చార, ఇక్కడ వరకే నీళ్ళు వస్తాయి. ఇల్లు మొత్తం మునిగే అవకాశం లేదు. అది చూడండి, అద్భుతం అనమాట. పెంకుటిల్లు, ఇంకా అసలు దూలాలు తీయలేదు, పెంకులు కూడా తీయలేదు. మెయిన్ సెంటర్ అనమాట.
కానీ ఈ గ్రామంలో మేము ఉంటామన్నట్టుగా చెట్టు చూసారా, ఎండిపోయిన అలా ముద్దులాగా ఎలా నిలబడి ఉన్నాయో చెట్లు. ఈ రోడ్డుకి వెళ్ళి ఈ రోడ్లో ఏమున్నాయో మీకు చూపిస్తాను. ఈ సిమెంట్ రోడ్లో ఉన్నటువంటి ఇల్లు చూపిస్తాను. ఇక్కడ జెండా దిమ్మ కనిపిస్తుంది, ఇక చూడండి. వైఎస్ఆర్సీపీ జెండా దిమ్మ కదా, వైఎస్ఆర్సీపీ జెండా దిమ్మ. ఇదిగోండి. ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఇది రోడ్డు స్ట్రైట్ కదా, వెళ్ళేటప్పుడు రైట్ సైడ్ ఇల్లు అన్నీ చూపిస్తాను మీకు. వచ్చేటప్పుడు మళ్ళీ లెఫ్ట్ సైడ్ ఇల్లు చూపించుకుంటూ వస్తాను. చూడండి, ఇక రైట్ సైడ్లో మొత్తం ఇల్లు ఏమీ లేవు. ఇంకా లెఫ్ట్ సైడ్లో అయితే ఇగో ఒక పెద్ద ఇల్లు అనమాట. కింది వరకే వచ్చాయి నీళ్ళు, లోపలికి కూడా వెళ్ళలేదు అనుకుంటా. ఎస్, ఇల్లు అయితే చాలా అంటే చాలా పెద్దది. అంటే లోపలికి నీళ్లు రాలేదు. చూడండి, ఇక్కడ వరకే, ఈ హైట్ వరకే నీళ్ళు వచ్చినాయి. 2 పోర్షన్లు ఉంది ఇల్లు. ఆహా, ఎంత శుభ్రంగా ఉందండి ఇల్లు అయితే. అంటే నీళ్ళు ఉండటం వల్ల చూడండి, దేవుడి పూజ గది. మీకు అప్పట్లో ఈ జాబులు తెలుసు కదా, ఇంట్లోనే ఉండేవి అనమాట. ఇప్పుడు మనకి అటాచింగ్ బాత్రూమ్లు ఎలా ఉంటాయో అలా ఉండేవి ఇవన్నీ కూడా. ఇది పొయ్యికి సపరేట్గా అలా అప్పట్లో మన వల్ల తెలివండి. చూడండి, పైకి పొగ ఇంట్లోకి రాకుండా పైకి పోవడానికి ఎంత అద్భుతంగా పొయ్యిని నిర్మించారు చూడండి సందులో. అసలు ఇంట్లోకి వచ్చే అవకాశమే లేదు. ఇది ఒక పోర్షను. మరి పక్కన పోర్షన్ కూడా ఉంది, చూద్దాం. కిటికీలు కూడా తీయలేదు. ఇది కూడా సేమ్, అది కొద్దిగా లైటింగ్ వస్తుంది కాబట్టి సరిపోయింది. ఇది కూడా బాబా. మళ్ళీ నది పక్కనే ఉన్నా కూడా ఇదైతే చూడండి ఈ లెవెల్కి వచ్చింది. కింద చార కనిపిస్తుంది కదా మనకి, ఎక్కడైతే నల్ల చార కనిపిస్తుందో అక్కడ వరకే నది నీళ్ళు వచ్చాయి. ఇవి ఇప్పుడు మన లెఫ్ట్ సైడ్లో ఉన్న ఇళ్ళన్నీ. పునరావాస కేంద్రాలలో కొత్త ఇల్లు వచ్చాయి. ప్రభుత్వం డబ్బులు ఇచ్చింది, కానీ చిన్ననాటి జ్ఞాపకాలను, పుట్టిన నేలతో ఉన్న అనుబంధాన్ని ఏ ప్రభుత్వం కొనివ్వగలదు. పులిచింతల నీళ్లు తగ్గాయి, మరలా ఊరు బయటపడింది. జనం తమ కూలిపోయిన ఇళ్లను చూసుకొని కన్నీళ్లు పెట్టుకొని జ్ఞాపకాలను తలుచుకొని వెళుతున్నారు. ప్రకృతి ఎంత విచిత్రమైందో చూడండి. 10 ఏళ్ల క్రితం ఏ కృష్ణమ్మ అయితే ఈ ఊరిని తన కడుపులో దాచేసిందో మళ్ళీ ఇన్నాళ్లకు నీటిని వెనక్కి తీసి ఇదిగో మీ జ్ఞాపకాల సజీవ సాక్ష్యమని అందరి ముందు ఉంచింది. కానీ ఈ సంతోషం ఎంతో కాలం ఉండదు. మళ్ళీ వర్షాలు పడితే నీరు పెరుగుతుంది, చింతేరాల మళ్ళీ అదృశ్యమైపోతుంది. మరలా తిరిగి నీటిలో నుంచి ఎన్ని సంవత్సరాలకు బయటపడుతుందో. అభివృద్ధి పేరుతో ప్రాజెక్టులు వస్తాయి, నదులకు ఆనకట్టలు పడతాయి. కానీ ఆ నీటి అడుగున ఎన్ని వేల కుటుంబాలు, ఎన్ని లక్షల మంది కన్నీళ్లు, చిరునవ్వులు సమాధి అయిపోయాయో చెప్పడానికి ఈ చింతిరాల ఒక సజీవ సాక్ష్యం. మనుషులు మారొచ్చు, కనుమరుగవచ్చు, కానీ ఈ మట్టి సాక్షిగా మారిన జ్ఞాపకాలు ఎప్పటికీ చనిపోవు. 10 ఏళ్ల తర్వాత నీళ్ళల్లో ఉంచి తేలిన ఈ అదృశ్య నగరం కథ మీకేం అనిపించిందో కామెంట్ చేయండి. మరో వినూత్నమైన చరిత్ర పేజీల్లో దాగి ఉన్న సత్యంతో మళ్ళీ కలుద్దాం. దిస్ ఈజ్ రామ్. ఫుల్ వీడియో చూడండి, ప్రతి ఒక్కరి ఇల్లు క్లియర్గా చూపించాను. ఇంకా నదిలో తేలాల్సిన ఇల్లు చాలా ఉన్నాయండి, చూస్తున్నారు కదా. చూస్తే నదిలో చూడండి, మనకి ఇంకా నదిలో ఇంకా అంటే కింద ఇంకా ఇల్లున్నాయి. ఇదంతా డౌన్ ప్రాంతం, ఈ డౌన్ ప్రాంతంలో ఇంకా ఇల్లున్నాయి. ఇటు కూడా ఇంకా పెద్ద పెద్ద ఇల్లు. కృష్ణమ్మ తిరిగి ఈ ప్రదేశానికి వచ్చాం అనమాట. ఇంత క్లియర్గా ఎందుకు చూపిస్తున్నా అంటే ప్రతి ఒక్కరికి ఇల్లు తెలియాలి, వాళ్ళ ఇల్లుని వాళ్ళు గుర్తుపట్టాలి కాబట్టి. చాలా వరకు ప్రవాహానికి కుప్పగుల్ని, కొన్నేమో ఐరన్ కోసం వాళ్ళే పడేసినట్టున్నారు.
ఇదిగో ఇది కూడా మనం ఇప్పుడు నడుస్తుంది కూడా ఇల్లే. ఇక్కడ గాబు కనిపిస్తుంది వాళ్ళు పెట్టుకున్నది. ఇవి మొత్తం కూడా చూడండి, చాలా ఇల్లు ఉన్నాయి ఇక్కడ. అన్నీ చూపిస్తాను. అరే ఓకేనా? చూసారుగా, కృష్ణమ్మ తల్లి గర్భంలో ఇంకా కొన్ని వందల ఇల్లు దాగున్నాయి. ఇంకా కృష్ణా నది తగ్గితే ఇంకా కొన్ని దగ్గర ఇంకా 100 ఇల్లు పైన బయటపడతాయి. ఇదంతా కూడా డౌన్ ప్రాంతం అయ్యేసరికి కృష్ణమ్మ నదిలో ఇంకా బయటపడాల్సిన ఇల్లు మనకు చూసారుగా ఎంత దూరంలో ఇల్లు కనిపిస్తుందో. ఇంకా ఈ ప్రాంతం మొత్తం కూడా ఇళ్లతోనే నిండిపోయింది. చెప్పాలంటే మాటలు రావడం లేదు. కన్నీళ్లు కారుతున్నాయి. ఈ గ్రామాన్ని చూస్తే అనిపిస్తుంది, నిజంగా అనిపిస్తుంది. ఒక్క రోజులో వారు ఖాళీ చేయడానికి వారు ఎంత మనోవేదనకు గురై ఉంటారు. ప్రభుత్వం డబ్బులు ఇచ్చి ఉండొచ్చు, కానీ పుట్టిన ఊరు, చిన్ననాటి జ్ఞాపకాలు, నానమ్మలు, అమ్మమ్మలు, తాతయ్యలు, మామలు, మేనత, ఇలా ప్రతి ఒక్కరితో ఒక్కొక్కరికి ఒక్కొక్క అనుబంధం ఉంటుంది. కులానికి మతానికి అతీతంగా పల్లెటూరులో వరుసలు ఏర్పడతాయి. బంధువులు కాకపోయినా, మన కులం మతం కాకపోయినా సరే ప్రతి ఒక్కరు బాబాయ్, పిన్నమ్మ, పెద్దమ్మ, పెదనాన్న, తాత, అమ్మమ్మ అంటూ పిలుచుకునేటటువంటి గొప్ప ఆస్తి పల్లెటూరులో మాత్రం ఉంటుంది. అటువంటి గొప్ప పల్లెటూరి వాళ్ళ నది గర్భంలో మునిగిపోయి నది నీళ్లు తగ్గిన తర్వాత మనకు బయట కనిపిస్తుంది. ఇప్పుడు ఈ బజార్లో ఎన్ని ఇల్లు ఉన్నాయో కూడా చూపిస్తాను. ఊరు మొత్తం ఎన్ని నిమిషాలైనా రాని వీడియో, ప్రతి ఒక్క ఇల్లు చూపిస్తాను. ఇదిగోండి, ఇక్కడ ఒక ఇల్లు ఉంది. కనిపిస్తున్నది స్కూల్ బిల్డింగ్. ఎందుకంటే స్కూల్ బిల్డింగ్కే మెట్లు లేకుండా కడతారు, చిన్నపిల్లలు పైకి ఎక్కకూడదని. చూడండి, దర్వాజలు ఇంకా పటిష్టంగా అనిపిస్తున్నాయి. అంత నీళ్ళల్లో మునిగినా కూడా అదైతే కింద వరకు చాలా వరకు వచ్చినాయి, అయినా కూడా దర్వాజ పాడవలేదు. చూడండి, కిటికీలు పాడవలేదు. మొత్తం పూడిపోయింది కంపలో. 2 పోర్షన్ల ఇల్లు, 2 దర్వాజాలు. అసలు ఇటు వెళ్ళడానికి దారి కూడా లేదు, దారి క్లోజ్. ఇక్కడ ఎండింగ్, కానీ పెద్ద పెద్ద ఇల్లు ఉన్నాయి, కోతులు కూడా ఉన్నాయి. చూసారా, మనుషులు లేకపోయినా కోతులు కాపలాగా వస్తున్నాయి ఇళ్ళకి. చూడండి, నేను చాలాసార్లు ఇలాంటి మునుపు గ్రామాలు చూసేప్పుడు ఇంటి ముందు అరుగుల గురించి చెప్తాను. నిజం చెప్పాలంటే పల్లెటూర్ల మధ్య చాలా బలమైనటువంటి బంధాలు ఏర్పడటానికి ఈ బండలు, రచ్చబండలు కూడా కారణం. వారు ఆరు బయట ప్రతి ఒక్కరి ఇంటి ముందు కూర్చుంటారు, ఎదురెదురు. ఇక్కడ నుంచి దారి అయితే లేదు, అటువైపు వాటర్ ట్యాంక్ ఇల్లు ఉంది. ఇలా ఆరు బయట ప్రతి ఇంటి ముందు ఉంటుంది కదా, ఎదురెదురు కూర్చొని మాట్లాడుకుంటారు. ఫోన్లు, టీవీ, సీరియల్ కాదు. ఇలా వాళ్ళు అద్భుతంగా వాళ్ళు మాట్లాడుకోవటం వల్ల బంధాలు ఇంకా బలం పడతాయి, సమాచారం తెలుస్తుంది, కష్ట సుఖాలు పంచుకుంటారు. మళ్ళీ ఈ బజార్కి వచ్చాం. ఇక్కడ నుంచి చూస్తున్నారు కదా, కృష్ణమ్మ నది ప్రవాహానికి డాబా సైతం కూలిపోయింది. ఇంకొన్ని సంవత్సరాలు అయితే పూర్తిగా ఇక్కడ ఒక గ్రామం ఉందనే సంగతి కేవలం శిథిలాలు మాత్రమే మిగులుతాయి, భావితరాలకైతే ఖచ్చితంగా గుర్తుండదు. ఇక్కడ చూసారుగా, బజారు కూడా మొత్తం కంప చెట్లతో పెరిగిపోయింది. ఒంగోని వెళ్లాల్సిన పరిస్థితి. కష్టపడి వచ్చాం. ఇది బిల్డింగ్, ఇది ఒక బజారు. ఈ ఇల్లు అయితే రూపురేఖలు లేకుండా అప్పుడే చెట్లు చామలతో నిండిపోయింది. ఇక్కడ దూరంగా మనకి ఇందిరాగాంధీ బొమ్మ కనిపిస్తుంది, అలాగే మసీదు కనిపిస్తుంది, చర్చి కూడా కనిపిస్తుంది. లోపలికైతే పెద్ద పెద్ద ఇల్లు ఉన్నాయి. ఇది ఒక బజారు, కానీ పూర్తిగా ఎక్కువ వాటర్ ఫ్లో అవుతుంది కాబట్టి ఆ వాటర్ వల్ల ఇది బజార్ అనేది గుర్తుపట్టలేని విధంగా మారిపోయింది. ఇక్కడ ఇందిరాగాంధీ విగ్రహం ఉంది. ఎన్నో సంవత్సరం అనేది ఇక్కడ శిలాఫలకం అయితే లేదు. గాంధీ విగ్రహం వెనక చర్చి కనిపిస్తుంది మనకి.
సిలువ కనిపిస్తుంది. చర్చి దగ్గరే ఉన్న ఇల్లు ఇది. చర్చి చూసాం, మసీద్ చూసాం, గుళ్ళు చూసాం. ఊరు మొత్తం ప్రతి ఒక్కరి ఇల్లు కూడా పూర్తిగా మునగలేదు. ఇక్కడ చూసారు, ఇక్కడ చారలు వచ్చినాయి, చార వరకే నీళ్ళు వచ్చినాయి. మెయిన్ సెంటర్కి వచ్చేసాం మనం. ఇక్కడైతే వరుసన 3 దిమ్మలు కనిపిస్తున్నాయి. మరి ఏ దిమ్మలో తెలియదు. ఒకటైతే టీడీపీ దిమ్మ కనిపిస్తుంది, మరి ఇంకోటి కాంగ్రెస్, ఇంకొకటి ఏమిటో మరి తెలియదు. దాని పంచాయతీ ఆఫీస్ ఏమో చూడాలి. ఇక్కడ నుంచి ఇటువైపు ఉన్న ఇల్లు కూడా చూపిస్తాను చూడండి. ఇవైతే ఆ చారల వరకే వచ్చాయి ఇల్లు. కరెక్ట్ పూర్తిగా మునగలేదు బిల్డింగ్లు. అటువైపు ఇంకా పెద్ద పెద్ద ఇల్లు ఉన్నాయి. ఇప్పుడు చాలా సమయం అయింది, అయినా సరే ప్రతి ఒక్క ఇల్లు మళ్ళీ ఒక 20 సంవత్సరాల తర్వాత అయినా మన వీడియో ఓపెన్ చేసి చూసుకుంటే మనవాళ్ళకన్నా వీళ్ళు చెప్పుకోవాలి, ఇది మన ఇల్లు నాన్న అని చూపించుకునేటట్టు ఉండాలి. అందుకే ఇంత కష్టపడి వీడియో తీయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, మెయిన్ కారణం ఇదే. ఇటువైపు కాలువలాగా ఉంది, తీసారనుకుంటా. ఇది అక్కడ ఒక ఇల్లు ఉంది. ఇక్కడ ఒక ఇల్లు ఉంది. ఇక్కడ ఒక ఇల్లు ఉంది, కానీ ఇది మొత్తం పూర్తిగా కంప చెట్లతో నిండిపోయింది కాబట్టి తీయలేకపోతున్నా. వెనక కూడా ఇల్లు ఉన్నాయి. ఇక్కడ స్వామివారి గుడి అయితే ఉంది. ఇక్కడ కనిపిస్తున్న ఈ దేవాలయం నీరు వచ్చి చుట్టూ మునగడంతో దేవాలయంలో విగ్రహాలు తీసుకెళ్లే సమయం కూడా వారికి మిగలలేదు. వారి జీవితాలను వారు కాపాడుకోవడానికే పరుగులెత్తడానికే సమయం సరిపోయింది. నీటి అడుగును మునిగిపోయిన ఆ స్వామివారి విగ్రహాలు ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి. రాముడి విగ్రహం అయితే అది లక్ష్మణుడి విగ్రహం అయి ఉంటుంది. నేలమట్టమైన ఇల్లు. ఈ ఇల్లు అయితే పూర్తిగా నేలమట్టం అయిపోయింది ఎవరిదో కానీ. అప్పట్లో ఈ బండలు చూడండి, ఇప్పుడు దొరకాలన్నా దొరకవు. చాలా కష్టపడి తెలిసేవాళ్ళు మనవాళ్ళు. ఇది ఒక ఇల్లు. ఇక్కడ కొన్ని ఇల్లు మిగిలిపోయినాయి. గోడలు కూలిపోయాయి, కప్పులు ఊడిపోయాయి. కానీ ఊరి జనం నాటిన ఈ వేప చెట్లు, రావి చెట్లు మాత్రం మోడు వారినా సరే ఇది మా ఊరే అని చెప్పడానికి సరిహద్దు రాళ్ళల్లా నిలబడే ఉన్నాయి. ఆల్మోస్ట్గా
ఇక్కడ ఒక ఇల్లు ఉంది. ఇక మనం అయితే మళ్ళీ రచ్చబండ దగ్గరకు వచ్చాం. గ్రామ నడిబొడ్డు ఇవే, ఇక్కడే కొట్లు, వ్యాపారం, గుడి వెనక ఒక ఇల్లు, దేవాలయం అనుకున్న ఇల్లు. ఇది వేణుగోపాల స్వామి దేవాలయం, మండపం అనుకుంటా స్వామివారిది. మనకైతే గ్రామం మొత్తం చుట్టూ వచ్చాం, ప్రతి ఇల్లు చూపించాం. ఏ ఒక్క ఇల్లు కూడా మిస్ అవ్వకుండా కంప చెట్లలో లోపల అల్లుకుపోయిన ఇల్లు తప్ప నేలమట్టమైన ఇల్లును కూడా చూపించే ప్రయత్నం చేస్తాం. ఎందుకు అంటే ఇంకో 10 సంవత్సరాల తర్వాత లేదా 20 సంవత్సరాల తర్వాత అయినా యూట్యూబ్ అనేది ఉంటే ఖచ్చితంగా మీ ఇల్లుని మీ మనవులకి చూపించే ప్రయత్నం చేయొచ్చు. ఒకప్పుడు ఇది మన ఊరుందిరా, ఇలా కృష్ణానది గర్భంలో కలిసిపోయింది అని చెప్పుకోవచ్చు. దానికోసం ఊరు మొత్తం కనిపించేలా ఒక డ్రోన్ షాట్ వీడియో కూడా చూపిస్తాను. ఇక్కడ మనకు ఒక ఇల్లు కనిపిస్తుంది కదా, ఇక్కడ సిమెంట్ కట్టలు కూడా ఉన్నాయి, చూపిస్తారండి. మరి సిమెంట్ కట్టలు కూడా ఉన్నాయి ఇక్కడ చూశారు కదా. మరి వీళ్ళకి సమయం దొరకలేదు, సిమెంట్ కట్టలు మర్చిపోయారో తెలియదు. ఒకే రోజు గ్రామం ఖాళీ చేపించారు కాబట్టి ప్రభుత్వ అధికారులు హడావిడిలో మర్చిపోయి తర్వాత తెచ్చుకుందాం అనుకుని ఉంటారు. ఈ లోపల గ్రామం చుట్టూ నీళ్లు వచ్చాయి. వీళ్ళు ఖాళీ చేసిన దగ్గర 1 రోజు 2 రోజుల్లోనే ఈ గ్రామం మొత్తం కూడా నీళ్ళలోకి వెళ్ళిపోయిందని చెబుతున్నారు. ఇది మెయిన్ సెంటర్. ఇటు పక్క వేణుగోపాల స్వామి, ఇటు పక్క శివాలయం. ఇక్కడ వచ్చేస్తే మనకు కనిపిస్తుంది కదా, ఎప్పుడైనా పల్లెటూరికి గుండెలా ఉండే ఈ రచ్చబండ సెంటర్ ప్రతి ఒక్కరు కూర్చుంటారు. చూసారా, గ్రామం ఖాళీ అయిపోయింది, మనుషులు వెళ్ళిపోయారు, ఇల్లు పడిపోతున్నాయి, అయినా సరే చెట్టు దృఢంగా నిలిచింది. ఎంత దృఢంగా నిలిచిందో చూడండి. ఈ చెట్టు ఈ ఊరిని జ్ఞాపకాలను గుర్తుకు తెస్తుంది. ఇక్కడ బండ మనకి రచ్చబండలు అనేవాళ్ళు. ఇవి ఊరికి ప్రాణం లాంటి బంధాలను నిలపడంలో చాలా వరకు ఇంట్లో ఈ రోజున 90% విడాకుల కేసులు వచ్చినా, కొట్లాట కేసులు వచ్చినా స్టేషన్కి పోకుండా ఆనాడు ఇలాంటి రచ్చబండలోని పెద్దవాళ్ళు తీర్పుని, అంటే ఇద్దరు భార్యాభర్తలకి భయం చెప్పి వారు కలిసి ఉండేలా చేసేవారు. ఈనాడు ఆ పెద్దరికం లేదు కాబట్టే చాలా మంది భార్యాభర్తలు విడిపోతున్నారు. పల్లెటూళ్ళకి వచ్చినప్పుడల్లా ఇలాంటి రచ్చబండను చూస్తే గుర్తొస్తుంటాయి. బంధాలను నిలబెట్టేటటువంటి దృఢమైనటువంటి పునాదులని చెప్పాలి. మన పెద్దలు ఇక్కడ కూర్చొని తీర్పులు చెప్పేవాళ్ళు, సెటిల్మెంట్లు చేసేవాళ్ళు. ఈరోజు అనుకునే సెటిల్మెంట్లు ఎన్నో జీవితాలను వాళ్ళని నిలబెట్టారు. వాళ్ళు పెద్దలు అంటే భయం, భక్తి, గౌరవంతో రాజీ పడి తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకుని జీవితాంతం కలిసి ఉండేటువంటి పునాదులు ఇవి. ఊరు మొత్తం ఒకేసారి ఖాళీ చేశారా? ఊరు మొత్తం ఒక్క రోజే గవర్నమెంట్ దగ్గర నుండి ఖాళీ చేపించింది బలవంతంగా. మంచి పొలాలు పోయినాయి. అప్పుడు బీళ్ళు ఉన్న పొలాలు ఇప్పుడు పొలాలు అయింది. ఆలయం పోయింది, వాటి మీద మట్టి పోసుకొని పండించుకోవటం. సారవంతమైన భూమి అయితే లేదు, మంచి పొలం అయితే లేదండి, మంచిది మొత్తం పోయింది. అప్పుడు మాకు నష్టపరిహారం కూడా ఎకరానికి 1,30,000 ఇచ్చారు. ఏది మెత్తడి భూములకి, కొంచెం రాళ్ల పొలాలకి అయితేనే ₹1,00,000 ఇచ్చారు. మనం చింతరాల గ్రామం వెళ్తుంటే చింతరాల గ్రామస్తులు కనిపించారు. వారి గ్రామాన్ని మళ్ళీ చూసుకోవడానికి వెళ్తున్నారు. ఏం పేరు బాబా? కృష్ణారెడ్డి. కృష్ణారెడ్డి. మీ పేరు బాబా? ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? మేము ఊరు చూస్తాము. మీ పాత ఊరు చూసుకోవడానికి వెళ్తున్నారా? ఇప్పుడు మీ ఇల్లు ఉన్నాయి అక్కడ? అంటే కూల కొట్టారా లేకపోతే నదికి కూలిపోయినాయా? పూర్తిగా మునిగిపోతాయా మొత్తం కృష్ణా? ఈ సంవత్సరం మొత్తం బయటపడ్డాయా? మొత్తం ఇప్పుడు కొంతమంది ఊరు మొత్తం బయటపడ్డారు. ఊరు మొత్తం బయటపడ్డా. ఎన్ని ఇల్లు ఉంటాయి బాబాయ్ సుమారు? ఉంటే 300 ఉంటాయి. 300 ఇల్లు ఉంటాయి. ఇప్పుడు ఎన్ని ఇల్లు ఉంటాయి బయట? ఇప్పుడు బయట మొత్తం పడే ఉంటుంది. మొత్తం లోపలే ఉండేసింది. మొత్తం ఇప్పుడు బయటకు వచ్చేసింది, తేలిపోయినాయి. ఓకే, ఇప్పుడు బాబాయ్ వెళ్తే ట్రావెల్ చేద్దాం, చేసి అక్కడ ఎన్ని ఇల్లు ఉన్నాయో చూపించే ప్రయత్నం అయితే చేద్దాం. ఇప్పుడు వీళ్ళు కూడా పడవ కోసం వచ్చారా బ్రదర్? చేపలు పడతారా? అవునవును. చింతిరాలే నా సొంత గ్రామం. ఇప్పుడు మనం వీడియో తీయడానికి వచ్చాం, వీళ్ళ గ్రామాన్ని చూపించడానికి. వీళ్ళకి ఇది మనం ఛానల్ అని. ఇక్కడ వస్తే మనం బండి ఆపాం. ఏం పేరు బ్రదర్? పిచ్చిగా. మీ పేరు బ్రదర్? పనికుమారా. ఎన్నాళ్ళు అవుతుంది బ్రదర్ ఈ గ్రామం ఖాళీ చేసి? 10 సంవత్సరాలు అవుతుంది. అంటే మీరు గ్రామం ఖాళీ చేసిన తర్వాత ఎప్పుడు మునిగింది ఈ గ్రామం? అప్పుడే వెంటనే 2016 మునిగింది. 2015 2016? 2016లో గ్రామం ఖాళీ చేశారు. ఇదే సమయం మీరు ఖాళీ చేయడం, గ్రామం మునిగిపోవడం ఒకేసారి జరిగింది. గ్రామం మునిగేటప్పుడే ఖాళీ చేసిన. గ్రామం మునిగేటప్పుడే ఎందుకు బలవంతంగా లేకపోతే మీరే ఖాళీ చేశారు? చుట్టూ వాటర్ చుట్టూ నీళ్ళు వచ్చేసాయి. అప్పటిదాకా మొండిగా ఉన్నారు గ్రామంలో. 2016లో ఇదే సమయంలో ఊరు చుట్టూ నీళ్ళు వచ్చాయంట. నీళ్ళు వచ్చిన తర్వాత అప్పటికప్పుడు వీళ్ళు గ్రామం ఖాళీ చేశారు. అంటే వీళ్ళు గ్రామం ఒక్క రోజులో ఎందుకు ఖాళీ చేశారంటే అదే కారణం. చుట్టూ నీళ్ళు వచ్చిందా కూడా మొండిగా ఉన్నారు. మా గ్రామం, మా జ్ఞాపకాలు, ఇల్లు ఇడిచిపెట్టిపోవడానికి బాధపడ్డారా బాగా? అవును. మీకు గుర్తుందా? గుర్తులేదు. మస్తు. అసలు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయేటప్పుడు ఎలా ఉంది ఫీలింగ్? అసలు మామూలు లేదు. లారీలు వచ్చినాయి, పోతన పాబుద్ది కాక ఇటు వాటర్ కమ్మినా గానీ ఒక 10 రోజులు 15 రోజులు కొంతమంది ఇక్కడే ఉన్నారు. ఇక్కడే ఉన్నారు. వాటర్ నడుచుకుంటా వస్తా ఉన్నాం.
ఇంకా 10-15 రోజులకి ఇంకా మొత్తం ఎక్కువ అయ్యి నడవడానికి కూడా ఛాన్స్ లేదు. ఎందుకులే అని చెప్పేసి ఇంకా అక్కడికి వెళ్ళినాం. అంటే ఇలా ఒక ఫస్ట్ సారి వచ్చింది 2015లోనే 2005లోనే వచ్చింది, 2009లో వచ్చింది. అయితే మళ్ళీ యథావిధికి పోద్ది అనుకుని ఉన్నాం. కానీ 2016లో మటుకి నాట్ రీచబుల్, కంపల్సరిగా వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కళ్ళ నీళ్ళే తక్కువ, అసలు అందరూ ఆల్మోస్ట్ కన్నీళ్ళు పెట్టుకుంటే వెళ్ళిపోయారు ఇక్కడ నుంచి. మామూలుగా అంటే ఏంది, చాలా ఘోరం అది, చెప్పుకోలేకపోతారా? ఆ బాధ గుర్తొస్తే ఎలా ఉంటది? ఇప్పుడు అక్కడ బాగుందా, ఇక్కడ బాగుందా, గతం బాగుందా, లేకపోతే ఇప్పుడు అక్కడ ఉన్న ఇల్లు బాగుందా? ఇల్లు ప్రకారం ఆడ బాగుందిలే గానీ వాతావరణం అయినా మనం మాట్లాడుకోవడానికి ఏదైనా ఇక్కడే బాగుంటది. పొలాలు ఉన్నాయి ఇప్పుడు, అవతల మంచి పొలాలు తక్కువ, మంచి పొలాలు తెలియవు. ఇక్కడే మొత్తం మునిగిపోయి మునిగి మొత్తం మంచి పొలాలు, మొత్తం మంచి పొలాలు, ఎక్సలెంట్. ఇటు నుంచి ఇటు మనకు కొండలు ఉన్నాయా, కనబడే చూపు మనకు మొత్తం మంచి పొలాలు. కృష్ణా నది ఎంత వరకు ఉండేది? ఇప్పుడు కనిపిస్తుంది ఇంకా 1 కిలోమీటర్ అవతలకు ఉండేదా? లోపలికి ఉండేది. ఇప్పుడు ఇంకా నీళ్ళలో ఇల్లు ఉన్నాయా? ఇంకా కొన్ని అది కనిపిస్తున్నాయి, ఇంకా కనిపించే ఇల్లు వరకే నీళ్ళు కనబడుతున్నాయి. కానీ 1-2 ఇల్లు అంతే. బాధ మాత్రం చెప్పుకోలేదు. మరి మీ పిల్లలకి ఏమైనా చెప్తే, ఎప్పుడైనా చెప్పాలంటే ఏం చెప్తారు? వీడియోస్ ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి మీ దగ్గర ఉన్నాయా? అదిగా పిల్లగాళ్ళు అప్పుడప్పుడు తీసుకొస్తున్నాం. తీసుకొస్తున్నారా? నీళ్లు తగ్గినప్పుడు తీసుకొస్తారు, చూపిస్తారు. నీళ్ళు ఉన్నప్పుడైనా పడవ వేసుకుని వస్తారా? బల్లగడ్డ బాధ్యగా అక్కడ పోయినప్పుడు ఇది మా ఇల్లు రా, ఇది మా ఇల్లు రా అని చెప్తాం. అంతే, లోపలికి రావైతే కాదు కానీ చుట్టూ తిప్పుకుంటూ చూపిస్తారు. ఈ టైంలో వస్తుంది. మీ దగ్గర ఏమైనా కాలేజీ వీడియోలు ఉన్నాయా? ఇంకా పాత ఉన్నాయి. మాకేమైనా ఇవ్వగలరా? అప్పుడు వీడియోలు ఏమైనా ఉంటాయి? ఇప్పుడు ప్రజెంట్ మా ఊళ్ళో కొంతమంది వీడియో ఏమైనా కావాలంటే చెప్తాం. కానీ